హరే కృష్ణ. ఈ అతి ముఖ్యమైన భగవంతుని మాటను వినండి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు అంటే 2వ అధ్యాయం నుంచి ఈ 18వ అధ్యాయం వరకు పరబ్రహ్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సాంఘిక జీవితంలో వర్ణాశ్రములకు సంబంధించిన ధర్మ జ్ఞానము, సన్యాస ఆశ్రమ జ్ఞానము, అనాసక్తి జ్ఞానము, ఇంద్రియ మనోనిగ్రహం వంటి వాటికి సంబంధించిన జ్ఞానములను, ధర్మ విధానాలను వివరించి చెప్పారు. ఇక ఇప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీత జ్ఞానము సారాంశముగా తాను ఇంతవరకు బోధించిన సమస్త ధర్మ విధానాలను విడిచి కేవలం తనను మాత్రమే శరణాగతి పొందమని అర్జునునితో చెబుతున్నారు. చివరి అధ్యాయం 18వ అధ్యాయం 66వ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలం నన్నే శరణు పొందుము, సర్వ పాపముల నుండి నేను నిన్ను ముక్తిని కావించెదను, భయము పొందకుము అని చెబుతున్నారు. ఇక ఇప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీత జ్ఞానము సారాంశముగా తాను ఇంతవరకు బోధించిన సమస్త ధర్మ విధానాలను విడిచి కేవలం తనను మాత్రమే శరణాగతి పొందమని అర్జునునితో చెబుతున్నారు. తానే స్వయంగా రక్షిస్తానని భగవానుడు వాగ్దానం చేస్తున్నారు. కనుక అటువంటి శరణాగతి అర్జునునికి తప్పకుండా అన్ని రకములైన పాపముల నుండి రక్షిస్తుంది. పాపముల నుండి పూర్తిగా విముక్తుడైన వాడే శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ చేయగలడని 7వ అధ్యాయం 28వ శ్లోకంలో చెప్పబడింది. మరి మనం అన్ని పాపాల నుండి ఎలా దూరం అవ్వాలి? ఈ ప్రశ్న మనకి రావచ్చు. అయితే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుని శరణం పొందుట ద్వారా అప్రయత్నంగానే అన్ని పాపాల నుండి ముక్తిని పొందగలం అని ఇక్కడ తెలుస్తున్నది. అన్ని పాపాల నుండి విముక్తులవ్వడానికి మనం ఇతర కష్టములుగా ఉన్న ప్రయత్నాలేవి చేయనవసరం లేదు. సులభమైన మార్గం ఏమిటంటే ప్రతి ఒక్కరూ నిస్సందేహంగా కృష్ణ భగవానుడే సమస్త జీవులకు పరమ రక్షకుడని తెలుసుకోవాలి. అందుకనే ప్రతి ఒక్కరూ ప్రేమ మరియు విశ్వాసంతో దేవాదిదేవుడైన కృష్ణుడికి శరణం పొందాలి. కృష్ణ భగవానునికి శరణు పొందే విధానం హరిభక్తి విలాసములో వర్ణించబడినది. అనుకూల్యస్య సంకల్పః ప్రతికూల్యస్య వర్జనం రక్షిష్యతి ఇతి విశ్వాసః గోపృత్వా వరణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతి. ఈ శ్లోకం షడ్విధ శరణాగతి అనే సిద్ధాంతాన్ని వివరిస్తుంది. భగవంతుని పట్ల పూర్తిగా లగ్నమవ్వడానికి అవసరమైన 6 ముఖ్యమైన అంశాలను ఇది వివరిస్తుంది. భక్తి యోగ విధానము చివరికి శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవకే తీసుకొని పోయేటి ధర్మ నియమాలను మాత్రమే మనం అంగీకరించవలెను. మన సంఘ వ్యవస్థ పరిస్థితులను బట్టి ప్రత్యేకమైన వృత్తి ధర్మమును నిర్వహించవచ్చును. కానీ అట్లు తన ధర్మం నిర్వహించినా కూడా దాని ద్వారా అతడు కృష్ణ భక్తిలో రాకపోతే అతని కర్మలన్నీ వ్యర్థమవుతాయి. ఎటువంటి సందర్భంలోనైనా కృష్ణ భగవానుడు తనను అన్ని రకములైన కష్టాల నుంచి రక్షించును అనే విశ్వాసం మనం పూర్తిగా కలిగి ఉండవలెను. భగవంతుడు చెప్పినట్లుగా ఉంటే నిజానికి శరీరమును పోషించుకోవాలను చింతన మనిషికి అవసరం లేదు. ఆ బాధ్యత కృష్ణుడే తీసుకుంటాడు. అయితే మనిషి తాను నిస్సహాయుడని మరియు జీవన పురోగతికి శ్రీకృష్ణుడు ఒక్కడే మూలాధారమని తప్పక భావించాలి. ఈ విధంగా మనిషి సంపూర్ణ భక్తిలో చివరికి శ్రద్ధతో ఉంటే భౌతిక ప్రకృతి యొక్క గుణ సంపర్కం నుంచి విముక్తుడు అవుతాడు. కృష్ణునికి శరణు పొందువారు పుణ్యకార్యాల వంటి అనేక విధానాలను అనుసరించాల్సిన అవసరమే లేదు. సులభమైన కృష్ణ భక్తి మన సమయం వృధా చేయకుండా కాపాడుతుంది. ఆ విధంగా మనిషి వెంటనే భక్తిలో అభివృద్ధి సాధించి అన్ని రకాలైన పాపముల నుండి దూరమవుతాడు.
శ్రీకృష్ణ భగవానుని సర్వశక్తివంతమైన రూపమునకు ఆకర్షితుడైన వాడు గొప్ప అదృష్టవంతుడు. అనేక విధానాలైన యోగులు ఉండవచ్చు, కానీ దేవాది దేవుని స్వరూప లక్షణంచే ఆకర్షితుడైన వాడు అన్నిటికంటే మించి కృష్ణుడే దేవాది దేవుడు అనే భావం పట్ల ఆకర్షితులైన వాడు ఉన్నతమైన యోగ సంపన్నులు. ఇంకో మాటలో చెప్పాలంటే సంపూర్ణ కృష్ణ భక్తి సేవ రహస్యములోకెల్లా రహస్యమైన జ్ఞానం. ఇదే భగవద్గీత యొక్క సంపూర్ణ సారాంశం. కర్మయోగులు, జ్ఞానయోగులు, ధ్యానయోగులు, భక్తుల అనే వారందరూ యోగులు అని పిలువబడతారు. కానీ యోగులందరిలోనూ శుద్ధ భక్తుడు శ్రేష్టమైనవాడు. ఇక్కడ మా శుచ అంటే భయపడుకుము, భయము నొందకము, సంశయం వద్దు, చింతించుకుము అని అర్థం. ఇక్కడ ఈ పదం చాలా ముఖ్యంగా భగవంతుడు మన కోసం పలుకుతున్నారు. ఇలా జన్మ, మృత్యు, జరావ్యాధి అనే ఇబ్బందికరమైన సమస్య నుండి అందరినీ శాశ్వతంగా రక్షించే భగవద్గీతను అందరూ తీసుకొని చదవండి. హరే కృష్ణ.